అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరుపక్షాలు బోర్డర్లో ఎల్ఓసిలో ఇరుపక్షాలు కూడా మిలిటరీని మోహరించడం జరిగింది. ఏ క్షణంలోనైనా సరే యుద్ధం రావచ్చు అనే వాతావరణం ఇటు భారతదేశంలో కానీ అటు పాకిస్తాన్లో కూడా ఉంది. రెండు సోషల్ మీడియాలు కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ ఇవే చెప్తూ ఉన్నాయి. ఇది ఈ సందర్భంలో యుద్ధం గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తూ ఉన్నారు. అంటే యుద్ధం ఎలా ఉంటుంది, యుద్ధం అనేది జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, పర్యావసనాలు ఎలా ఉంటాయి, ఈ యుద్ధం వలన ఏ దేశాలకు నష్టం, ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉన్నారు. అయితే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది సూడో సెక్యులర్లు ఏం చేస్తూ ఉంటారంటే, మరి ఎప్పుడు కూడా ఈ భారతదేశం యొక్క ఉనికిని, భారతదేశం యొక్క ప్రగతిని ఆకాంక్షించకుండా వీరు ఎప్పుడు భారతదేశాన్ని ఒక కార్నర్లో పెట్టాలని చూస్తూ ఉంటారు. అంటే ఈ దేశంలోనే పుడతారు, ఈ దేశం తిండే తింటారు, ఈ దేశం గాలిని పీలుస్తారు, మంచినీళ్ళు తాగుతారు, అన్నీ ఇక్కడ వనరులను ఉపయోగించుకొని ఎదుగుతారు, మంచి బిల్డింగ్లు కట్టుకుంటారు. కానీ భారతదేశం యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి లేకపోతే భారతదేశం యొక్క ప్రోగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం రూలింగ్ చేస్తున్న ప్రభుత్వాలను ఇరుకన పెట్టడం, లేకపోతే ఈ భారతదేశ అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం చాలా చిన్నగా మైక్రో లెవెల్లో ఉంటారు. వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, కానీ వాళ్ళు చాలా మైక్రో లెవెల్లో ఉంటారు. కానీ ప్రోపగండా మాత్రం చాలా పెద్దగా చేస్తూ ఉంటారు. సరే, ఈ సూడో సెక్యులర్లు అటుంచితే మరికొంతమంది ఇప్పుడు సినిమా రంగంలో ఈ హీరోయిన్స్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరండి ఆ స్టేట్మెంట్స్ అంటే, ఇప్పుడు సినీ హీరోయిన్, ఫిల్మ్ హీరోయిన్ ఈ సమంత ఒక పోయిటిక్ లెవెల్లో ఒక లెటర్ రాసింది. ఆవిడేమంటుంది అంటే, పాకిస్తాన్కి ఈ సింధు నది జలాలను ఆపివేయడం తప్పు, ఇది గాలి నీరు ఇవన్నీ కూడా మనిషి సృష్టించింది కాదు, దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు అన్నట్టు రాసింది. అదేవిధంగా సాయి పల్లవి 2022లో ఒక ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడుతూ, పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల్లా కనిపిస్తారు, సో ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఉగ్రవాదుల్లా కనిపిస్తారు అని చెప్పి ఇండియన్ ఆర్మీని ఉగ్రవాదులతో కోట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇక ఈ సమంత పోస్ట్, సాయి పల్లవి తట్టు నుంచి ఈ సమంత పోస్ట్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, కనీసం ఆవిడికి ఈ పొలిటికల్ సినారియో మీద కానీ, రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అంటే భారతదేశం యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మీద మినిమం అవగాహన లేదు అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఏ దేశం అయినా సరే తమ సావర్నిటీ, సార్వభౌమాధికారంలోకి, అంటే ఒక దేశం యొక్క తీసుకున్న నిర్ణయాలు కానీ ఆంతరిక విషయాల్లోకి రావటం, లేదా ఆ దేశం యొక్క పౌరుల్ని చంపటం, ఆ దేశ పౌరుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, కల్చర్ని, సంస్కృతిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం సావర్నిటీ, సార్వభౌమాధికారం కిందకు వస్తుంది. అది వైలేట్ చేసిన దాని కింద వస్తుంది. సో అప్పుడు రాజ్యాంగం వెంటనే ఏం చెప్తుంది అంటే, ఎవరైతే భారతదేశ సావర్నిటీలోకి వస్తారో, అంటే ఆంతరిక వ్యవహారాల్లోకి వస్తారో వారిని పనిష్ చేయండి అని చెప్పి భారతదేశం చెప్తుంది. ఎందుకంటే మన ప్రియాంబుల్ని పరిశీలిస్తే భారతదేశంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానికి ముందుగా మనం ఒక పీఠిక రాసుకున్నాం, దాన్ని రాజ్యాంగ పీఠిక, ప్రియాంబుల్ అంటారు. దాంట్లో వెరీ క్లియర్గా, వి ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సొలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ దట్ ఇండియా ఇంటూ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ సావరెన్ కంట్రీ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ అని క్లియర్గా రాసుకున్నాం. అంటే ఏంటి అంటే, భారతదేశ ప్రజలైన మేము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుకున్నాము, మేము మా ప్రజలను కాపాడుకుంటాము అని చెప్పి ఆ ప్రవేశిక యొక్క మూల సారాంశం. అంటే సోవర్నిటీకి ఎంత విలువిచ్చారో చూడండి. భారతదేశం యొక్క ఆంతరిక విషయాల్లోకి ఎవరు ప్రవేశించినా దీన్ని ఒప్పుకోము అని. అయితే ఇవిడేమంటుందంటే, 1960లో మనందరికీ తెలుసు, ఈ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం భారతదేశం, పాకిస్తాన్ను ఈ వాటర్, నదీ జలాలను పంచుకునే విషయంలో ఈ ట్రీటీ రాసుకున్నారు. ఇండస్ వ్యాలీ ట్రీటీ, ఇండస్ రివర్ ట్రీటీ. ఈ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కి భారతదేశం నుంచి నదీ జలాలని విడుదల చేయడానికి భారతదేశం ఒప్పుకుంది. అయితే ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఎవరైతే వీళ్ళేమీ సాధారణంగా ఇండిపెండెంట్ వాళ్ళు కాదు, పాకిస్తాన్ ఆర్మీలో, పారామిలిటరీ ఫోర్సెస్లో పనిచేసి కొంతమందిని, అంటే వాళ్ళు ఆల్రెడీ మిలిటరీలో పనిచేస్తారు, అలాంటి వాళ్ళని ఊరికే రిజైన్ ఇప్పించి వాళ్ళకి లష్కర్ తోయిబా కానీ, జైషే మహమ్మద్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు పంపించి వాళ్ళని క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఎందుకంటే వాళ్ళు చిన్న దేశం పాకిస్తాన్ అనేది, వాళ్ళు భారతదేశాన్ని తట్టుకోలేరు. అందుకని ఏం చేస్తారు అంటే, మిలిటరీతో డైరెక్ట్గా అటాక్ చేయలేరు కాబట్టి వాళ్ళ దగ్గర మిలిటరీ ఫోర్స్ కానీ లేకపోతే ఆయుధ సంపత్తి కానీ, భారతదేశంతో తూగేటువంటి యుద్ధ నౌకలు కానీ ఇవేమీ వాళ్ళ దగ్గర లేవు. 1/3 కూడా లేదు. ఒక ఇప్పుడు ఆర్మడ్ ఫోర్సెస్ చూస్తే వాళ్ళకంటే మనం 3 రెట్లు ఎక్కువ ఉన్నాం. ఇలా దేంట్లో చూసినా వాళ్ళకంటే మనం 3 రెట్లు ఎక్కువ ఉన్నాం.
త్రివిధ దళాల్లో ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే యుద్ధ నౌకలు కానీ, ఇవన్నీ వాళ్ళకంటే మనం 3 రెట్లు ఎక్కువ ఉన్నాం. కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా పోటీ పడలేక పాకిస్తాన్లో ఎవరైతే మరణశిక్ష పడిన ఖైదీలను కానీ, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీలు, లేకపోతే మిలిటరీలో ఉన్నటువంటి కొంతమంది ఈ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ లష్కర్ తోయబాకి పంపించి అక్కడి నుంచి క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాల్పడుతుంది. దీనికి డైరెక్ట్ ఎవిడెన్స్ ఆధారాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే కదా పట్టుకుంది. అమెరికా డైరెక్ట్గా అటాక్ చేసి హెలికాప్టర్ నుంచి వాళ్ళ కమాండోస్ దిగి ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లో చంపారు. అంటే ఏంటి, పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని తెలియదా పాకిస్తాన్ ప్రభుత్వానికి? తెలుసు కదా. సో దీంతో ఈ పాకిస్తాన్ యొక్క ఈ ఉగ్రవాదాన్ని ద్వంద్వ నీతి అనండి, పాకిస్తాన్ యొక్క ద్వంద్వ నీతి అనండి, లేకపోతే ఈ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుందో అప్పుడు ప్రపంచానికి మొత్తం అర్థమైంది. సో పాకిస్తాన్ని టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పి ఒక ముద్ర వేయడం జరిగింది, అది నిజం కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి భారతదేశం ఎప్పుడైతే మతం పేరుతో మనుషుల్ని చంపడం అనేది చేశారో పెహల్గాంలో, వారిని శిక్షించకుండా ఉండకూడదు అని కొన్ని ఇప్పుడున్నటువంటి సూడో సెక్యులర్లు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు యుద్ధానికి వెళ్తే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఇబ్బంది పడుతుంది, లేదా సోషల్ అవుట్లైన్ అంతా మారిపోతుంది, తినడానికి తిండి ఉండదు. ఎందుకంటే మనం రష్యా ఉక్రెయిన్ వారు చూస్తున్నాం కదా ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక ఛానల్లో కూడా ఒక ఆయన చాలా గొప్ప చెప్తున్నాడు, ఈ కండిషన్స్ అన్ని వివరిస్తున్నాడు. అంటే వాళ్ళకి అసలు కనీసం మన రాజ్యాంగం పట్ల కానీ, మన రాజ్యాంగం యొక్క నిర్దేశించిన అంశాల పట్ల కానీ, మన సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగినప్పుడు మనం సైలెంట్గా ఉంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకంటే ముందు మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆలోచించారు. వచ్చినప్పుడు వాళ్ళని డెసిసివ్గా, ఖచ్చితంగా, స్ట్రింజెంట్గా స్టెర్న్ యాక్షన్ తీసుకోమని మన రాజ్యాంగంలో చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గతంలో చరిత్రలో జరిగిన, అవి కూడా మనం మాట్లాడదాం. చరిత్రలో ఈ మిలిటరీ ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని అణచకుండా ఉన్న దేశాలకి ఎలాంటి గతి పట్టిందో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం ఈ సూడో సెక్యులర్లు ఎవరైతే వాదిస్తూ ఉన్నారు, ఏంటి ఈ యుద్ధం వస్తే దేశ ఆర్థిక పరిస్థితి పోతుంది ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా, వాస్తవానికి యుద్ధం వస్తే ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఏ రకంగా ఇబ్బంది ఉంటుంది? మానసికంగా ఇబ్బంది ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఎవరికైతే పిల్లల్ని మిలిటరీకి పంపించారో ఆ పిల్లలు దేశం కోసం పోరాడుతుంటే తిరిగి వస్తారో రారో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు వారికి మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. 2, బడ్జెట్. పాకిస్తాన్తో యుద్ధం అంటే భారతదేశానికి చాలా చిన్న విషయం. ఎందుకు అంటే మన ఇండియన్ ఆర్మీకి ఉంచినటువంటి బడ్జెట్ వాళ్ళ సంవత్సర కాలంలో మొత్తం దేశానికి బడ్జెట్. మన బడ్జెట్ కేటాయింపుల్లో ఆర్మీ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అవి టోటల్ బడ్జెట్ పాకిస్తాన్కి. కాబట్టి మనకే పెద్దగా దీని మీద భారీగా ఇంపాక్ట్ ఏం మనకి పడదు. సరే, ఇప్పుడు ఈ ఎవరైతే సోకాల్డ్ యుద్ధం వస్తే భారతదేశంలో ప్రజలు లేదా ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి అంటున్నారో వాళ్ళకి చరిత్రలో ఇలానికి మిలిటరీ ఈ ఉగ్రవాదుల్ని చాలా సాఫ్ట్ కార్నర్గా ఉంచిన దేశాలకి పట్టిన దుర్గత ఏంటో మనం ఒకసారి చూద్దాం. వాస్తవానికి మనం సెప్టెంబర్ 11, 2001 అటాక్స్ తెలుసు కదా, యుఎస్ఏలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద ఈ దాడి జరిగింది. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అంటే ఏంటి అని అంటే ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాలని కరెక్ట్గా ఉంచేందుకు వివిధ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఏదన్నా ఇబ్బందులు వచ్చినా, దేశాల మధ్య వాణిజ్యపరమైన ఇబ్బందులు వచ్చినా WTOలో మనం సంప్రదిస్తూ ఉంటాం. సో ఏం జరిగిందంటే సెప్టెంబర్ 11, 2001లో దీని మీద ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ దీనికి ఆపరేషన్ చేసి ఒక హెలికాప్టర్తో WTO వాడిని గుద్దేస్తాడు. సో గుద్దేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అమెరికా ప్రధానంగా ఈ పాకిస్తాన్కి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికానే. ఎందుకంటే మొదట్లో ఈ పాకిస్తాన్కి ఈ ఆయుధాలన్నీ కూడా ఇప్పుడు చైనా నుంచి తెచ్చుకుంటుంది, కానీ గతంలో అమెరికా నుంచే తెచ్చుకుంది అది. సో ఈ అమెరికా పాకిస్తాన్తో ఎప్పుడు స్నేహంగా ఉంటాం, వాళ్ళకి ఇదివరకు ఆయుధాలు ఇవ్వటం, ఇవన్నీ గత ప్రభుత్వాలు అప్పట్లో 2001 ఆ ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఇప్పుడు కొంత ఈ పాకిస్తాన్ పరిస్థితి బాగాలేదని కొంచెం దూరం వచ్చినాయి. కానీ సో దాంతో చైనాను పట్టుకొని భారతదేశంకి యాంటీగా ఉండే చైనాతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. సరే, అప్పుడు ఏం జరిగిందో చూడండి. 2001లో ఈ ఉగ్రదాడి జరిగినప్పుడు అమెరికాలో ఏం జరిగిందో ఒకసారి లెక్కలు తీద్దాం. అప్పుడు జీడిపి గ్రోత్ రేట్ రిడక్షన్ ఎంత ఉందో తెలుసా? 0.5 ఉంది. సో మ్యాక్సిమం ఏంటంటే మన భారతదేశానికి వస్తే 6% ఉండాలి. అంటే బోర్డర్ లైన్, ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు. 6% కంటే జీడిపి తక్కువ ఉంటే దేశ ఆర్థిక ఉన్నతి, అభివృద్ధి, జీడిపి ఉంటే 6% కంటే ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెళ్ళి ప్రెసిడెంట్కి చెప్పాలి, ఎందుకు నీకు జీడిపి తగ్గింది, దేశీయ ఆదాయంలో ఎందుకు మార్పులు వచ్చినాయి
అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయాలి. చూడండి 6% ఉండాలి, ఇక్కడ ఎంత ఉంది? 2001లో జరిగినప్పుడు 0.5% ఉంది. మన భారతదేశ లెక్కల ప్రకారం చూసుకుంటే అమెరికా ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి. ఆ అటాక్ జరిగిన తర్వాత అమెరికాలో చాలా సంస్థలు మూతపడిపోయినాయి, 0.1%కి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత పెరిగింది అంటే అప్రాక్సిమేట్లీ 0.11% పెరిగింది. అంటే సుమారు 5,98,00,000 ఉద్యోగాలు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఇబ్బంది పడినాయి. అంటే WTO ఒక్కసారి కుప్పకూలిపోవడం వల్ల 5,98,00,000 ఉద్యోగాలు వరల్డ్ వైడ్ ఇబ్బంది పడితే అమెరికాలో 0.11% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. అదేవిధంగా లాంగ్ టర్మ్ కాస్ట్ అంటే ఈ సెక్యూరిటీకి సంబంధించి లేకపోతే ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు చేసుకుంటారు కదా, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా WTOకి పడిపోయింది. సో అంటే అమెరికా ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా మన ఆఫ్రికా ఖండాన్ని, ఆఫ్రికా కాంటినెంట్ని కానీ తీసుకుంటే 2007-2016 నుంచి సుమారు ఈ ఉగ్రవాద చర్యల వలన ఇబ్బంది పడింది. ఎంత అంటే సుమారు $119 బిలియన్ ఈ ఉగ్రవాదుల వల్ల ఆ దేశానికి రావాల్సిన ఆదాయం పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జీడిపి లాసెస్ కానీ, ఇంటర్నల్ స్ట్రగుల్ కానీ, ఎంత ఉగ్రవాదం వల్లనే. సో బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఉగ్రవాదం, ఇప్పుడు ఎవరైతే బంగ్లాదేశ్ మతపరంగా ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది, వాస్తవానికి వీళ్ళకి మనం సపోర్ట్ చేసింది 1971లో మనమే. అంటే పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ విడిపోవడానికి బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి కూడా మనమే సపోర్ట్ చేసాం. అయినా కానీ పాకిస్తాన్తో ఇప్పుడున్నటువంటి యూనస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ఆపద్ధర్మ అధ్యక్షుడు, అతనేమి ప్రజల చేత ఎన్నుకోబడినవాడు కాదు, మిలిటరీ ద్వారా ఎన్నుకోబడినవాడు. సో ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సరే, బంగ్లాదేశ్లో 2016లో ఒక పెద్ద అటాక్ జరిగింది. ఎక్కడ అంటే హోలీ ఆర్ట్స్ అండ్ బేకరీ ఇన్ ఢాకా, ఈ ప్లేస్లో వాణిజ్యం అంటే ఈ క్లాత్ ఇండస్ట్రీ అంతా అక్కడ బాగా ఉంటుందన్నమాట. సో అక్కడ అటాక్ జరిగింది. దాని వలన సుమారు $26 బిలియన్ నష్టం వాటిల్లింది. ఓకే, ఇట్లా ఆఫ్రికాలో చూసినా, అమెరికాలో చూసినా, బంగ్లాదేశ్లో చూసినా ఇవన్నీ కూడా మనకి హిస్టారికల్ ఎవిడెన్స్. ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు యుద్ధం వద్దు అని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇలాంటి ఉగ్రవాదుల్ని ఇప్పుడు మనుషుల మీద దాడి చేశారు. రేపొద్దున భారతదేశం వచ్చి ముంబైలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మీద దాడి చేస్తారు, లేకపోతే ఈ భారతదేశం ఆయువు పట్టున రంగాల మీద దాడి చేస్తారు. ఓకే, అప్పుడు మరి ఈ పరిస్థితి ఏంటి? అప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోతాం మనం కదా. అంటే మనం గనక బీఫిటింగ్ రిప్లై ఇవ్వకపోతే, ఇప్పుడు ఏదో కొంత మనకు ఖర్చు అవుతుందనో లేకపోతే మానవత్వంతోనో మనం ఉంటే ఏమవుతుందంటే దేశ ఇంటర్నల్ సార్వభౌమాధికారం దెబ్బతింటుంది. ప్రపంచ దేశాల దృష్టిలో మనం చేతగాని వాళ్ళగా మిగిలిపోతాం. రేపొద్దున్న ఇదే అదునుగా చూసుకుని ఏముందిలే వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని మన ఎకనామిక్ మన ఏవైతే ఆర్థిక స్థావరాల మీద, ముంబై లాంటి ప్లేసెస్ మీద దాడి చేశారు. ఆల్రెడీ అటాక్ చేశారు కదా. కసాబ్ లాంటి వాడు వచ్చి ముంబైలో పెద్ద హంగామా సృష్టించాలని చూశాడు. సరే, ఆ మాటకు వస్తే ఇంకా అసలు పార్లమెంట్ మీద దాడి చేశారులేండి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అవన్నీ ఎందుకు కానీ ఇలాగా ఈ ఉగ్రవాదులను వదిలేస్తే మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ప్లాట్ చేస్తారు. కాబట్టి ఈ శాంతి వచనాలు చెప్పే వాళ్ళందరికీ తెలియదా ఇవన్నీ అంటే తెలుసు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడతారు. ఏంటి ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ముస్లిమ్స్ని, ఈ భారతీయ ముస్లిమ్స్ని ఒకే ఘాటికి కట్టడం, ఇలా చేస్తారనమాట. సో ఇది చాలా తప్పు. ఎందుకంటే పాకిస్తాన్ ముస్లిమ్స్ మతపరంగా ఆ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. భారతీయ ముస్లింలు భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో ఒకే పరమైన మత ఆచారాలను బోధించినంత మాత్రాన వాళ్ళ ఆలోచన విధానం కానీ మైండ్ సెట్ కానీ ఒకటే ఉండాలని లేదు. కాబట్టి పాకిస్తాన్ ముస్లిమ్స్ వేరు, భారతీయ ముస్లిమ్స్ వేరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని వాళ్ళిద్దరిని ఒక రకంగా ఒక ఘాటికి కట్టి ఈ భారతదేశంలో మోడీ ప్రభుత్వం ముస్లిమ్స్ని ఇబ్బంది పెడుతుంది, పాకిస్తాన్ ముస్లిమ్స్ని ఇబ్బంది పెడుతుందని ఒక ఆలోచన విధానాన్ని తీసుకొస్తారు. అంటే ఏంటి, నువ్వు పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇద్దరు ఒకటే అన్న ధోరణిలో తీసుకొస్తారనమాట. ఇది నిజంగా మతోన్మాదులు చేసే పనులు. కానీ వాస్తవానికి అది కాదు. పాకిస్తాన్ ముస్లిమ్స్ వేరు, భారతీయ ముస్లిమ్స్ వేరు. ఈ రెండు విడివిడిగా చూడాలి. ఎవరైనా సరే ఇక్కడున్న ముస్లిం కనుక పాకిస్తాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటే వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ముస్లిం మతోన్మాదాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు భారతీయ ముస్లిం అయ్యి ఉండి నేను మతోన్మాదాన్ని సపోర్ట్ చేస్తాను అంటే అది నీ కర్మ, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు 99% మంది ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు, భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చాలా స్వేచ్ఛగా బతుకుతున్నారు. మనం తెల్లారు లెగిస్తే పిన్ని బాబాయ్ అని పలకరిస్తూ ఉంటాం.
బట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వెరీ క్లారిటీగా తెలుసు ఈ భారతదేశం ఎంత స్వేచ్ఛ ఉంది, మనం ఎంత హాయిగా బతుకుతున్నామని. కానీ వాస్తవానికి ఇలాంటి దుర్బుద్ధి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొన్ని ఇలా ఒకే ఘాటి కట్టి మతపరమైన పీడన జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధం అని శాంతి వచనాలు చెప్తున్న వాళ్ళు ఈ ఫ్యాక్ట్స్ అన్ని, వరల్డ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు చూడాలి. చూసి ఇంత నష్టం మనం కనుక సాఫ్ట్ కార్నర్తో ఉంటే ఇంత నష్టపోతామని తెలుసుకోవాలి. ఒకవేళ తెలిసి మీరు నటిస్తూ ఉంటే అది మీ కర్మ. ఓకే, సో రెండు అంశాలు ఏవైతే ఈ సమంత ఇలాంటి ఈ సూడో సెక్యులర్లు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, హ్యూమనిటేరియన్ ముసుగులో ఇలా మాట్లాడుతూ వాళ్ళని కఠినంగా దేశద్రోహ శిక్షలు వేయాలి ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఇలా సాఫ్ట్ కార్నర్ మాటలు మాట్లాడుతూ మతాన్ని ఒక ఫోర్స్లోకి తీసుకొచ్చే వాళ్ళ పట్ల కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.